ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన అభిషిక్త దైవజనులందరికీ కూడా యేసయ్య నామంలో మన ప్రభువు మన సేనాధిపతి అయిన క్రీస్తు ప్రభు నామంలో శుభాకాంక్షలు, దైవాశీస్సులు, వందనాలు. ఈ సభకు నా పక్షంగా ఆహ్వానం పలుకుతున్నాను. ప్రియులారా, చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. నా హృదయం భారముతో నింపబడి ఉంది. అయితే ఏమి చెప్పొద్దు, ఏది మాట్లాడొద్దు, మౌనంగా ఉంటే మంచిది అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే మాట్లాడే విషయాలు వినేవాళ్ళకి ఎంతవరకు అర్థమవుతాయి, ఎంతవరకు ఉన్న భారాన్ని అర్థం చేసుకోగలుగుతారు అనే ఒక అనుమానం కూడా నన్ను బాధిస్తుంది. ఏదేమైనా ప్రస్తుత దేశ కాల పరిస్థితులలో చెప్పుకోవలసిన ఒక 2-3 విషయాలు చెప్పుకొని ఒక పద నిర్దేశం చేసుకొని మనం ముగించుకుంటాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 58వ కీర్తన 58వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రియుల కీర్తనల గ్రంథం 58 మొదటి 2 వచనాలు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము చెల్లించుతున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధతను జీవాధిపతి అయిన మా మిత్రుడి గొప్ప దేవ యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. మా రక్షణకర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవే మాకు రక్షణ, మా విమోచన, మాకు జ్ఞానము, మాకు పరిశుద్ధత, మాకు నీతి, మా క్షేమాధారము, సర్వము నీవే తండ్రి. ఈ దినాన మా ప్రభువా, నీ రాసుడు పాస్టర్ కాశీ బాలయ్య గారు, అలాగే పాస్టర్ రామ్మోహన్ రావు గారి యొక్క నిర్వహణలో తండ్రి జరుగుతున్నటువంటి అభిషిక్త దైవజనుల ఈ సమావేశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తన తండ్రి మాతో మాట్లాడింది, మాకు మార్గనిర్దేశము చెయ్యండి. మీరొక్కరే మాకు సరైన మార్గనిర్దేశం చేయగలరు తండ్రి. మాతో మాట్లాడి ఈ కూడికకు, మా బ్రతుకులకు ఒక సార్థకత కల్పించమని యేసయ్య అతి మధుర నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము దావీదు రచించిన కీర్తన. ఇది ప్రవచనాత్మక కీర్తన, ప్రాఫెటిక్ సాంగ్. ఎందుకంటే దావీదు మహారాజు యెరూషలేములో అంతకుముందు మరి హెబ్రోనులో, యెరూషలేములో 2 స్థలములలో కలిసి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద 12 గోత్రాల మీద ఏకఛత్రాధిపత్యం చేసిన వాడు దావీదు మహారాజు. ఒక మహారాజు మాట్లాడుతున్నాడు, అధిపతులారా. అధిపతులంటే ఎవరు? అధిపతులంటే ఎవరు? తన కింద ఉన్న అధిపతులా, లేకపోతే లోకములో ఉన్నటువంటి అధిపతులా?
వారు ఎవరైనా కావచ్చు, పరిపాలనాధికారము చేపట్టిన వారు. మన భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళు ప్రధానమంత్రులు కావచ్చు, దేశాధ్యక్షులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, రాష్ట్రాల స్థాయి అధికారులు కావచ్చు, గ్రామీణ స్థాయి అధికారులు కూడా కావచ్చు. అధిపతులారా అంటే వాళ్ళ పరిధి మారొచ్చు. ఒక చిన్న పల్లె మీద కావచ్చు, గ్రామం మీద కావచ్చు, తాలూకా మీద, మండలం మీద, జిల్లా మీద, రాష్ట్రం మీద, దేశం మీద, దేశాల మీద అధిపతులు అధికార పగ్గాలు చేతబుచ్చుకున్న వాళ్ళందరినీ గురించి మాట్లాడుతున్నాడు. అధిపతులారా. నెక్స్ట్ స్టేట్మెంట్ లో నరులారా అన్నాడు. నరులారా అంటే ఇశ్రాయేలు ప్రజలే కాదుగా. నరులారా అంటే అన్ని దేశాల ప్రజలు, అన్ని దేశాల ప్రజలు. గనుక ప్రపంచంలోని బ్యూరోక్రసీని గురించి, ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగమును గూర్చి, అన్ని దేశాలలో ఉన్నటువంటి మానవ జాతిని గూర్చి, ఒక తరమును గూర్చి దావీదు మాటలు ప్రవచిస్తున్నాడు. అధిపతులారా, నరులారా, సర్వ భూలోక ప్రజలారా, భూలోకమందున్న సామాన్య మానవులారా, పాలించబడుతున్న వారలారా, పరిపాలిస్తున్న వారలారా, ఇంత వైడ్ ఆడియన్స్ ని అడ్రస్ చేస్తున్నాడు దావీదు. 58వ కీర్తన ప్రపంచ మానవాళిని సంబోధిస్తుంది. సామాన్య నరులారా, వారి మీద అధికారులారా అని పిలుస్తూ వాళ్ళ బేసిక్ యాటిట్యూడ్, వాళ్ళ యొక్క మౌలిక మానసిక వైఖరి ఎలా ఉంటున్నదో చెబుతున్నాడు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురా? లేదే అన్నాడు. నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే అన్నాడు. పరిపాలించవలసిన వాళ్లకు న్యాయము లేదు, పరిపాలించబడుతున్న వాళ్లకు న్యాయము లేదు. అంటే ఒక తరం పుడుతోంది, న్యాయమే లేని తరం. న్యాయం అంటే ఇష్టము లేని తరం పుడుతోంది. ఇది దావీదు ప్రవక్త యొక్క, దావీదు మహారాజు యొక్క ప్రవచనం. ఒక జనరేషన్ రాబోతోంది. సామాన్య మనుషులకు న్యాయం అక్కర్లేదు, అధికారం చెలాయిస్తున్న వాళ్లకు న్యాయం అక్కర్లేదు. న్యాయం అనే దాన్ని తుంగలో దొక్కి అంత అన్యాయంగా బరి తెగించి చేస్తున్నారు. అతి భయంకరమైన తరం రాబోతోందని దావీదు మాట్లాడుతున్నాడు, ప్రవక్త, దీర్ఘదర్శి. అదే తరములో మనం పుట్టాం ప్రియులారా. సామాన్య ప్రజలు, అధికారులు అందరూ అన్యాయమే చేస్తున్నటువంటి, అన్యాయపు తీర్పులు తీరుస్తున్నటువంటి భయంకరమైన తరంలో మనం ఈ మీటింగ్ జరుపుకుంటున్నాం. మరి నా హృదయం గాయపడి ఉండదంటే గాయపడదా? మరి ఎటు చూసినా న్యాయము లేదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాలు అణిచేయబడుతున్నారు. వాళ్లకు మనం న్యాయం జరిగేటట్టు పోరాడాలి. వాళ్లకు న్యాయం జరగడానికి మనమే పోరాడి ఒక ఉద్యమాన్ని లేవదీయాలి అని ప్రయత్నం చేస్తే, అణిచేయబడుతున్న వాళ్ళ కొరకు ఎవరు పోరాడుతారు? వాళ్ళకే ఆ బలహీన వర్గాలు సహకరించరు.
ఎంతసేపటికి తమ్ముని అణిచివేస్తున్న వాళ్ళకి సహకరిస్తారు కానీ తమల్ని ఉద్ధరించాలనుకున్న వాళ్లకు సహకరించడం లేదు. ఇది అన్యాయం కాదా? నేను నా పార్టీని గురించి, నేను ప్రారంభించిన ఎన్జిఓలను గురించి మాట్లాడడం లేదు. మనకందరికీ తండ్రి సమానులు, దేశానికి దిక్సూచి లాంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నాం. ఈ ధీరులందరినీ ఉద్ధరించడానికి ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది పెడితే దేశంలోని బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ కాస్ట్, ఎస్టీలు అందరూ పోయి బాబాసాహెబ్ గారి పార్టీలో సభ్యులుగా చేరాలి కదా. చేరలేదు. ఎందుకు చేరలేదు? ఎక్కడ చూసినా బాబాసాహెబ్ గారి ఫోటోలకు దండలు వేస్తారు తప్ప ఇవాళ ఆర్పిఐ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ కూడా లేకుండా పోయింది. ఇది నా హృదయానికి ఎంత గాయం. ఆర్పిఐ బలంగా పనిచేస్తుంటే, ప్రజలందరూ ఆ పార్టీలో ఉంటే అప్పుడు ఇండియా ప్రజాబంధు పార్టీ అవసరమే లేదు, బహుజన సమాజ్ పార్టీ అవసరం లేదు. దేశానికి న్యాయం చేయడానికి అదొక్కటి చాలు. ఆ మహానుభావుడు జీవించినప్పుడే ఏ దళితుల కొరకు పోరాడారో ఆ దళితులు బాబాసాహెబ్ పార్టీలో అందరూ రాలేదు. ఏ బీసీల కొరకు, ఏ మహిళల కొరకు పోరాడారో వాళ్ళు రాలేదు. నరులారా అసలు మీకు న్యాయం ఉందా అని అడుగుతున్నాడు దావీదు భక్తుడు. అధిపతులారా అసలు మీకు న్యాయం ఉందా? 1950 సంవత్సరంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కుట్రపూర్వకంగా ఒక రాష్ట్రపతి ఉత్తర్వు జారీ చేయించారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950లో. దళితుడు ఎవరైనా క్రైస్తవుడుగా మారితే వాళ్ళకి ఇంకా దళితుడు అనే స్థాయి ఉండదు అని, ఇంకా ఎస్సీగా పరిగణించబడడు అని. ఒకవేళ దళితులు హిందువులుగా ఉంటేనే వాళ్ళు ఎస్సీలు, హిందువులుగా ఉంటేనే వాళ్లకు దళితుల హోదా ఉంటుంది, మతం మారితే వాళ్లకు ఆ హోదా ఉండదు అని ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఆ ఉత్తర్వులో న్యాయం లేదు. ఆ ఉత్తర్వే న్యాయం కాదు. దళితుడు బౌద్ధుడిగా మారినా వాడికి ఎస్సీ హోదా ఉంటుంది. దళితుడు సిక్కు మతంలోకి పోయినా వాడికి ఎస్సీ హోదా ఉంటుంది. ఒక్క క్రైస్తవ మతంలోకి పోతేనే ఎస్సీ హోదా ఉండదు. ఎందుకు ఇలాగా పోరాటాలు జరుగుతా ఉంటాయి. ఒక 30 ఏళ్ల కిందట జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అనే దాన్ని ఒక దాన్ని వేశారు. ఆ కమిషన్ చక్కని రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంది, సోనియా గాంధీ మేడం చైర్పర్సన్ గా ఉన్నారు. రంగనాథ్ మిశ్రా గారు క్లియర్ గా చెప్పారు, బాబు క్రైస్తవ మతం పుచ్చుకున్నంత మాత్రాన వాళ్ళు కోటేశ్వరులు కాలేదు, వాళ్ళ గుడిసెలు మేడలు కాలేదు, వాళ్ళ సామాజిక స్థితిగతులు పోలేదు, అంటరానితనం ఇంకా వెంటాడుతానే ఉంది. ఏ విధంగా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో అంటరాని వాళ్ళు ఇంకా అంటరాని వాళ్ళు, యేసును నమ్మినా నమ్మకపోయినా అంటరాని వాడు కానీ, మాలవాడు మాదిగవాడు అంటరాని వాడు కానీ చూడబడుతున్నారు. వాళ్ళు 7,000 కోట్లకు అధిపతులు కాలేదు, సమాజం వాళ్ళని కలుపుకోలేదు.
కాబట్టి వివక్ష కొనసాగుతోంది, అంటరానితనం కొనసాగుతోంది, పేదరికం కొనసాగుతోంది. కనుక వాళ్లకు రాయితీలు, రిజర్వేషన్లు కొనసాగించాలి అని క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చారు రంగనాథ్ మిశ్రా గారు. అధిపతులు దాన్ని వెంటనే అమలు చేశారా? మరి అమలు చేయలేదు, చెత్తబుట్ట దాఖలు చేశారు. దాన్ని పోనీ 1950వ సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చిందని చెప్పుకున్నాం కదా. 8 నెలల తర్వాత 8 నెలల లోపుగా దాన్ని లోక్సభలో బిల్లుగా దాన్ని ప్రవేశపెట్టి పాస్ చేస్తే చట్టం అవుతుంది. ఆ పని చేయనే లేదు 70 సంవత్సరాల నుండి. 1950 నుంచి ఇప్పటిదాకా 70 సంవత్సరాల నుండి ఆ రాష్ట్రపతి ఉత్తర్వుగానే ఉండిపోయింది, కానీ అది చట్టము చేయబడలేదు. లోక్సభలో బిల్లు పాస్ కాలేదు. పాస్ కాకపోయినా దాన్ని పట్టుకొని వెళ్ళాలి, కోర్టులు తీర్పునిస్తున్నాయి. 1950 ఉత్తర్వు ప్రకారం అంటారు తప్ప అందులో న్యాయం ఉందా? రాజ్యాంగబద్ధంగా ప్రాసెస్ చేశారా? దాన్ని చట్టం చేశారా? చేయలేదు కదా. చేయని దాన్ని బట్టి మనం ఎందుకు ఇప్పుడు తీర్పులు తీర్చాలి అనే జ్ఞానం లేదు, యథార్థత లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే న్యాయము లేదు, పరిపాలించే వాళ్లకు లేదు. సరే, వీళ్ళు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు కదా, కలిసి ఉందాం రండి, కలిసి పోరాడదాం రండి అంటే దళితులు కలిసి రాదు. దళితులలో మళ్ళీ ఉపకులాల గొడవ, వాళ్ళు కలిసి ఉండరు. మాల సోదరులైనా మాదిగ సోదరులైనా అందరూ అంటరాని వారుగా ఎంచబడి అవమానించబడుతున్నారు కదయ్యా. అవమానానికి గురైన మనందరం ఒక్కటైపోదాం, ఏక కుటుంబం అయిపోదాం అంటే రా. పుట్టుకతోనే నేను వేరే జాతి అని నమ్మడమే మనవాదం. అందరూ ఆదాము జాతి, కాపుల జాతి, ఇంకా వేరే జాతి ఎక్కడుంది? అవమానించబడుతున్నాం కదా, మనం కలిసి దీన్ని ఎదుర్కొందామంటే వాళ్ళు కలిసిన. ఇవాళ క్రీస్తు సువార్త మీద దాడి చేస్తున్నారు. క్రైస్తవ మతం వ్యాపించకుండా చేయడానికి ఆనాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా ఒక తీర్పు తీసుకొచ్చి దళితులు ఎవరైనా క్రైస్తవులుగా మారితే మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ కల్పించలేము. మీరు ఎస్సీలు కానే కాదు, ఎస్టీలు కానే కాదు. మీరు ఒకవేళ మతం మారితే ఇక మీకు చట్టపరమైన సంరక్షణ ఇవ్వలేము అంటున్నారు. ఇలా అంటున్నారు కదా. క్రైస్తవుల మీదనే దాడి డైరెక్ట్ గా. దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా సంరక్షణ ఉంటుంది. వాళ్ళు హిందువులుగా ఉంటేనే ఉంటుంది, జై శ్రీరామ్ అంటేనే ఉంటుంది, జై క్రీస్తు అంటే ఉండదు. అంటే డైరెక్ట్ గా క్రైస్తవ మతము, క్రైస్తవ ధర్మము, క్రైస్తవ సమాజం మీద ఈ దాడి ఇలా జరుగుతోంది కదా. మరి క్రైస్తవ డినామినేషన్లన్నీ కలిసి మనం ఎదుర్కొందాం అంటే వీళ్ళు కలిసి రాదు. హిందువులలో కులాలు ఉన్నట్టు క్రైస్తవులలో కూడా ఈ డినామినేషన్ వ్యవస్థ ఒక కులాలుగా మారిపోయింది. న్యాయం ఎక్కడుంది? అసలు న్యాయమే లేదు. అధిపతులకు లేదు, సామాన్య మానవులకు లేదు. న్యాయమే లేని తరంలో మనము నీతి న్యాయములనే తన సింహాసనానికి ఆధారముగా కలిగిన యేసును ప్రకటిస్తున్నాం. ఇవాళ మనం క్రీస్తు దేవుని, క్రీస్తు రాజు యొక్క ప్రతినిధులం, సేవకులం, ఆయన సైనికులు. యేసురాజు సైనికులం, క్రీస్తునాథుని ప్రతినిధులం.
ఆయన సింహాసనానికి 2 పిల్లర్స్ ఉన్నాయి, స్తంభాలు. నీతి న్యాయము ఆయన సింహాసనానికి ఆధారం. ఈ సమాజానికి ఆ 2 లేవు. ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? నా హృదయం చాలా గాయపడింది కనుక ప్రియులారా, మనము మిగిలిన కొద్ది మందిమైనా సంఘటితంగా మనం పనిచేద్దాం. ఇక నుండి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తన సొంత వేదిక మీద, తన సొంత బ్యానర్ మీద పోరాడుతుంది. మీరందరూ కూడా సైనికులుగా, ఒక్కొక్కరు ఒక కార్యకర్తగా న్యాయం నిలబెట్టడానికి పనిచేయాలి. అధిపతులకు న్యాయం చేయకపోవచ్చు, న్యాయం అనేది వాళ్ళు లేకపోవచ్చు, సామాన్య ప్రజలకు న్యాయం లేకపోవచ్చు, అధిపతులు అన్యాయం చేస్తుండవచ్చు, పరిపాలించబడుతున్న సామాన్యులు కూడా అన్యాయాన్నే వాళ్ళు అంగీకరిస్తూ ఉండొచ్చు. కానీ మరి మన రాజు అలా ఒప్పుకోడుగా. లోకంలో ఎవరికి న్యాయం లేకపోయినా దేవుని బిడ్డలను, యేసయ్య బిడ్డలు మనకు న్యాయం ఉండాలి. మన రాజు నీతి న్యాయములని తన సింహాసనానికి ఆధారంగా చేసుకున్నాడు కదా. యెహోవా న్యాయవంతుడు, యోబు న్యాయవంతుడు, దేవుని భక్తులందరూ న్యాయవంతులు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని 1 కొరింథీ 6వ అధ్యాయంలో చెప్పారు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. మనం న్యాయం కోసం పోరాటం చేయాలి. ఎవరూ కలిసి రారు. దళిత సోదరులారా కలిసి రండి అంటే వాళ్ళు రారు. క్రైస్తవులారా కలిసి రండి అంటే వీళ్ళు రారు. కానీ ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నమ్ముతుంది, ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా గిద్యోను సైన్యం లాగా మనం కొద్ది మందినే మిగిలినా కూడా న్యాయం కొరకు మనం పోరాటం చేస్తే నీతి న్యాయములు తన సింహాసనానికి ఆధారంగా కలిగిన యేసు మహారాజు మన పోరాటాన్ని ఆశీర్వదిస్తాడు, మనకు జయమునిస్తాడని మనం నమ్ముతున్నాం. అందరూ ఇది తమ వ్యక్తిగత సమస్యగా చేపట్టాలి, రిసీవ్ చేసుకోవాలి. మొట్టమొదట 2 విషయాలు నేను మీకు ప్రాముఖ్యంగా మనవి చేస్తున్నాను. మొట్టమొదట, ఇప్పుడు సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతా ఉంది. అద్భుత కుమార్ గారు గుత్తిలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ దైవజనులకు 2 లక్షల సంతకాలు చేపిస్తానన్నారు. దైవజనులు చిలుకలూరుపేటలో ఉన్నటువంటి తండ్రి సన్నిధి శాలిమరాజు గారు వారు కూడా విశేషంగా 1000 కొలది సంతకాలు చేయిస్తానన్నారు. ఎన్ని చేస్తారో తెలియదు, చూడాలి. అలాగే ఇంకా అనేక సంఘాల వైపు దృష్టి సారించాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. మన ప్రథమ డిమాండ్ 1950 రాజ్యాంగ విరుద్ధమైనటువంటి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. ఇది మన మొట్టమొదటి డిమాండ్. Presidential order given issued in the year 1950 must be abolished, cancelled. తర్వాత దళితులందరినీ మనుషులుగా చూడండి. ఏ మతంలో ఉన్నా దళితులకు అన్యాయమే జరుగుతుంది కనుక క్రైస్తవులైనంత మాత్రం వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే సంరక్షణ అనేది మీరు విత్డ్రా చేయొద్దు. ఇది న్యాయం కాదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రైస్తవులకు కూడా, దళిత క్రైస్తవులకు కూడా అమలు చేయాలి, వర్తింపజేయాలి. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలి. ఇది మన ప్రధానమైన డిమాండ్. అన్ని సంఘాలకు వెళ్ళండి, సంతకాలు పెట్టించండి. ప్రతి సేవకుడు, మరి బాలయ్య గారు వాటిని డౌన్లోడ్ చేసి ఇస్తారు, నెట్ లో ఉన్నాయి.
సీరియల్ ఆర్డర్ వేయకండి, 1 2 3 4 అని వేయకండి. అది నేను వేసుకుంటా. ఫైనల్ ఎన్ని లక్షల మంది వేస్తారో చూసి అది నేను వేసుకుంటాను. తర్వాత మీ పేరు రాయండి, ఆధార్ కార్డు అవకాశం మీరు ఉంటే రాయండి. లేదు భయపడ్డారు అనుకోండి, ఆధార్ కార్డు రాస్తే ఏమవుతుందో అని భయపడితే రాయకండి. మీ ఊరు వాడ అడ్రస్ రాయండి, మీ చర్చి పేరు రాయండి, అవతల సంతకం పెట్టండి. ఇవన్నీ నాకు జూన్ 1వ తారీఖు లోపల చేరాలి. ఇవన్నీ నేను రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, రాష్ట్రీయ మసీహీ పరిషత్ ఆధ్వర్యంలో నేను జస్టిస్ కేవీ బాలకృష్ణన్ గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఈ లక్షలాది సంతకాలు వారికి సబ్మిట్ చేస్తాం. తర్వాత విలేకరుల సమావేశం జరుగుతుంది, దేశంలో గొప్ప సంచలనం అవుతుంది. తర్వాత మనం ఢిల్లీలో కూడా ర్యాలీ చేస్తాం. ఇది ఏది చేసినా రాష్ట్రీయ మసీహీ పరిషత్ చేస్తుంది. ఎందుకంటే యునైటెడ్ అనేదంతా యునైటెడ్ అయితే రారు. మాలవ వర్గానికి చెందిన నాయకుడు వేదిక మీద ఉంటే మాదిగ వర్గానికి చెందిన రావడం లేదు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లీడింగ్ లో ఉంటే మాల సోదరులు రావడం లేదు. డినామినేషన్లు కొన్ని అసలే రాదు. వెబ్రోన్ వారు రారు, లేమన్ శివాంజలికులు రారు, బ్రదర్ల వారు రారు, పెంతకోస్తు వారు రారు. ఇంకా అందరం కలిసి చేయడం అనేది కల్లా రాష్ట్రీయ మసీహీ పరిషత్ పిలుపునిస్తోంది. అన్ని సంఘాలలోని న్యాయాన్ని ప్రేమించే యథార్థవంతులైన వారందరూ కూడా కలిసి రండి, కదలి రండి. ఒక భారీ సంఖ్యలో ఢిల్లీలో మనం పెద్ద ర్యాలీ నిర్వహించి అక్కడ నుండి రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి మన మెమోరాండమ్ ఆఫ్ అవర్ రిక్వెస్ట్, మనం మన డిమాండ్స్ ని వారికి మనం అందజేస్తాము. దీని కొరకు ప్రార్థన చేయండి ప్రియులారా దయచేసి. ఇంకొకటి, మనకు ధనము చాలా అవసరం. మనం ఏది దొంగ పనులు చేయలేం. మనం ఫారిన్ నుంచి హెల్ప్ తెచ్చుకొని హాస్టల్ పెట్టుకున్నామని చెప్పి అనాథ పిల్లల పేరు మీద డబ్బులు తెచ్చుకొని సగం వాళ్ళకి పెట్టి సగం మనం తిని కోట్లకు కొడగలెత్తి అట్లాంటి దొంగ పనులు మనం చేయలేం. అందుకే కదా నేను ఇలా ఉన్నాను. ఓఫీర్ గారు, మీరు గొప్ప బోధకులే కానీ ఫారిన్ ఫండ్ తెచ్చుకోండి, మీరు డబ్బులు అవసరం. ఒక అనాథ శరణాలయం పెట్టుకొని బోర్డు డబ్బులు వస్తాయి. నెలకు 50,000 వస్తాయి, ఒక 10,000 ఖర్చు పెట్టండి, మిగతా మీరు వెనకేసుకోవచ్చు అని సలహాలు చెప్పిన పెద్దలు ఉన్నారు. నేను అలా చెయ్యనండి. అనాథ పిల్లలకు కూడా 50,000 వస్తే 50,000 వాళ్ళకే ఖర్చు పెడతాను కానీ నేను తినడానికి కాదు కదా అని నేను ఆనాడే ప్రతిఘటించాను. తెలివి తక్కువగా నువ్వు దక్కలం చేత కాదు మీకు అన్నారు. కనుక మనం దొంగ పనులు చేసి, తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించలేదు. అందుకే నాకు ఇంకా సొంతలు లేదు. మనకు ధనము కావాలి, లీగల్ మనీ, చట్టబద్ధంగా కావాలి. దానికి జోడీ స్టోర్ చాలా అద్భుతమైన అవకాశం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి రాంబాబు గారి భారాన్ని అర్థం చేసుకోండి. జోడీ స్టోర్ లో మీరు చేరండి, ఇంకొక 5 పరిచయం చేయండి. జోడీ స్టోర్ అంటే అమెజాన్ లాంటిదే. మీరు ఏం కొనుక్కుంటారో కొనుక్కోండి, ఈ వేదిక మీద కొనుక్కోండి. మీరు ఏ వస్తువులు కొన్నా కొనుక్కోండి, బట్టలు కావచ్చు, ఈ గృహోపకరణాలు కావచ్చు, ఏదైనా. దానికి ముందు మనం 1000 రూపాయలు కడితే కట్టిన వెంటనే 1300 రూపాయలు విలువైన వస్తువులు మనం కొనుక్కుంటాం. ఇక నష్టం ఎక్కడుంది? ₹1 నష్టం లేదు. చేరిన వాళ్ళకల్లా 300 రూపాయల లాభం ఇమ్మీడియట్ గా వస్తుంది. ఇది ఒక దివ్యమైన అవకాశం. ఆ తర్వాత మీరు ఏది కొన్నా జోడీలోనే కొనండి. దాని ద్వారా సత్య సంబంధులు కోటీశ్వర్లు అవుతారు. ఒక్కొక్కరు లక్షాధికారులు అవుతారు. సత్య సంబంధులు కోటీశ్వర్లు అవుతారు. ఇలాంటి న్యాయమైన ఉద్యమానికి కావలసిన ఆర్థిక అండదండలు కూడా మనకు దొరుకుతాయి. అవసరమైనప్పుడు ఇంతకుముందు వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బులు సహాయం చేసిన వాళ్ళు అందరూ కూడా
ఇప్పుడు 1,000 రూపాయల దగ్గర ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అగోచరంగా ఉంది. మీరే మీ చేతులతో నాకు ఇవ్వలేదా? వేలకు వేలు, లక్షలకు లక్షలు ఇవ్వలేదా? నేను ఖర్చు పెట్టలేదా? లక్షలు ఇచ్చిన వాళ్ళు 1,000 కొరకు ఎందుకు బాధపడుతున్నారు? దయచేసి అలాగ వెనకడుగు వేయకండి. దేవుడు మనల్ని దీవించే టైం వచ్చింది. ఎందుకంటే ఈ ఉద్యమాలు నడిపించడానికి ధనం కావాలి. ఇప్పుడు కోర్ కమిటీ చర్చలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో, విజయనగరంలో, విజయవాడలో వేలాది భారీ జన సందోహంతో రాష్ట్రీయ మసీహీ పరిషత్ సదస్సులు జరగబోతున్నాయి. క్రైస్తవులకు మేల్కొలుపు మహాసభలు, క్రైస్తవులకు వాళ్లకు ఈ రాజకీయంగా ఒక జన జాగృతి, జన జాగరణ, అవేర్నెస్ రప్పించడానికి భారీ ఎత్తున సభలు జరగబోతున్నాయి. ఇంతకుముందు మనం చూసాం, ఎక్కడ మీటింగ్ దగ్గర 300 మంది, 400 మంది కంటే దిక్కులేదు. 1000 మంది వస్తే మహా ఎక్కువ. మొత్తం దేశంలో ప్రమాదంలో పడిపోతున్న సమయంలో 1000 మంది రావడం ఏంటి? 1,00,000 మంది ఎందుకు రారు? ఎందుకు రారంటే ఆ స్టేజ్ మీద ఉన్నవాడు మన కులం కాదనరా. ఇంకొంతమంది రజితోషు నాకు ఇష్టం లేదనరా. ఈ దౌర్భాగ్య సమాజాన్ని కూర్చో 58వ కీర్తనలో దావీదు ప్రవచించాడు. ఇవాళ ఎటైతే అటే ఏవైతే ఆ పర్యవసానాలు రాని మనం ఎదుర్కొందాం. రాష్ట్రీయ మసీహీ పరిషత్ జూలు దులుపుకున్న సింహంలాగా విజృంభించి పనిచేయబోతోంది. విజయవాడలో, విశాఖపట్నంలో, కాకినాడలో, విజయనగరంలో, హైదరాబాద్ లో అన్ని చోట్ల భారీ ఎత్తున మనం బహిరంగ సభలు జరపబోతున్నాము. దీనికి మీరందరూ గుర్తులు విప్పాలి. ముందు మీరు జోడీలో సభ్యులు కానీ. మనకి ఇప్పుడు పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానం, ఆ తర్వాత విశ్వ చరిత్ర, సత్యదేవార్చన పాఠ్య పుస్తకాలు ప్రింట్ అయ్యి అక్కడ ఉన్నాయి ప్రెస్ లో. ఒక 3 లక్షలు ఇచ్చి పట్టుకోబోతున్నాడు ఆయన. 3 లక్షలు ఇప్పుడు లేవు బాబు, ఎల్లుండి ఇస్తాలి అని ఆపాను. ఇంత కటకటలాడుతున్న పరిస్థితిలో మనం పరిచయం చేస్తున్నాం, సమాజం కొరకు పోరాడుతున్నాం. ఒకవైపు చూస్తే నేను క్యాన్సర్ తో పోరాడుతున్నా, నడుము నొప్పి, నిలబడలేను, కూర్చోలేను. ఇంత శరీర వేదన, మనోవేదనతో నేను ఈ 68 సంవత్సరాల వయసులో పోరాడుతున్నాను. యవనస్తులు ఎందుకు ముందుకు రారు? ధనవంతులు ఎందుకు ముందుకు రారు? అందరూ ముందుకు రావాలి. ఇప్పుడు చేస్తున్న పోరాటం నాకు అవసరం లేదు. నాకు ఎస్సీ సర్టిఫికేట్ లేదు, అసలు మా వంశంలో ఎవరికి లేదు. ఎవరికి అవసరం? బాలయ్యకు అవసరమా? రాంబాబుకు అవసరమా? ఎవరికి అవసరం లేదు. మనం సమాజం కొరకు పోరాటం చేస్తున్నాం. సమాజం సహకరించాల్సిన అవసరం ఉంది. మామూలు సమాజం సహకరించకపోతే పోనండి, కనీసం నా బిడ్డలైనా సహకరించు. నన్ను ఒక ప్రవక్తగా, దైవజ్ఞుడుగా గౌరవించే మీరైనా సహకరించారు. అందరము కలిసి ఒక మహాశక్తిగా మనం పూర్వెత్తున లేవాలి. జాతీయ స్థాయిలో ఉద్యమం మనం నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టికి మన డిమాండ్స్ తీసుకెళ్ళాలి. అంతా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగానే చేస్తాం. అల్లర్లు చెయ్యం, గొడవలు చెయ్యం, అసాంఘిక ప్రవర్తన మనకు ఉండదు. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన హక్కుల పరిధిలోనే మనం పోరాడతాం. కనుక రండి, మీరందరూ నా చేతులు బలపరచండి, ఒకరికొకరు బలపరుచుకుందాం. ఇప్పుడు జరుగుతున్న ఈ సేవకుల సదస్సు ఒక మహా ఉద్యమానికి మొట్టమొదటి అడుగు కావాలి. చేతులు కలిపి అందరూ ముందడుగు వేద్దాం. దేవుడి మాటలు మన వినికిడి ఆశీర్వదించునుగాక. తథాస్తు తథాస్తు. విజయ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవం కలిగిన మా మిత్రులు గొప్ప దేవా, ఈ దినమున మీ దాసుని మీరు బలపరిచి ప్రేరేపించి పలికించిన నీ దేవోక్తుల కొరకు, నీ దివ్య సందేశము కొరకు నీ స్తోత్రం చెల్లిస్తున్నా.
సందేశాన్ని సమాజంలోకి మీరే తీసుకువెళ్లి ఫలింప చేయండి. రాష్ట్రీయ మసీహీ పరిషత్ జాతీయ స్థాయిలో ఒక మహా గొప్ప శక్తిగా క్రైస్తవ సమాజము, నలిగిపోతున్న దళిత సమాజం, బీసీ సమాజం, అణిచివేయబడుచున్న మహిళా సమాజం అందరి పక్షంగా పోరాడే ఒక మహాసైన్యంగా బలమైన శక్తిగా ఎదగటానికి మీరే సహాయం చేయండి. విత్తబడ్డ ప్రతి మాట మీరు ఫలింపజేయండి. జోడి స్టోర్ను మీరు ఆశీర్వదించి న్యాయవంతులందరూ జోడి స్టోర్ మెంబర్లో చేరాలి. లాభం కొరికే కాదు, న్యాయము కొరకు చేరాలి అనే కాన్సెప్ట్ అందరికీ దాయిచ్చారు. అద్భుత కార్యం చేసి మీరు మహిమా ఘనత పొందవాలి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసమును చేరవచ్చిన మనకందరికీ భూలోకమందున్న క్రీస్తు సైనికులకందరికీ, సత్య సంబంధులందరికీ, సత్య సైనికులందరికీ, రాష్ట్రీయ మసీహీ పరిషత్ యోగులందరికీ సదా తోడై ఉండును గాక.